ఫస్ట్ ఈ ఫ్రోజెన్ షోల్డర్ అంటే ఏంటి? అంటే మనకు సాధారణంగా ఈ భుజం నొప్పి, షోల్డర్ పెయిన్ ఉంటుంది కదా! సో, అవునండి. దీనికి ఫ్రోజెన్ షోల్డర్‌కి డిఫరెన్స్ ఏంటండి? సో, ఫ్రోజెన్ షోల్డర్ అనేది ఒక డిసీజ్ అండి. అదొక జబ్బు. సో, మనకి పేరులోనే ఉంది. ఇట్స్ ఫ్రోజెన్ షోల్డర్. అంటే షోల్డర్‌కొచ్చే ఒక ప్రాబ్లమ్. ఓకే. హ్మ్. సో, జనరల్‌గా ఇది ఎట్లా స్టార్ట్ అవుతదంటే, ఈ ఫ్రోజెన్ షోల్డర్ అనేది చిన్న పిల్లలకి రాదు. 40-60 ఇయర్స్ మధ్య వయసులో ఉన్న వాళ్ళకి ఏదో ఒక రోజు సడెన్‌గా ఒక పెయిన్ స్టార్ట్ అవుతది. సో, వాళ్ళేంటంటే ఏదో ఏం దెబ్బ తగలదు. కానీ ఒక నొప్పి స్టార్ట్ అవుతది. సో, వాళ్ళేమనుకుంటారంటే నిదట్లో ఏదో పట్టేసిందనుకుంటారు. లేకపోతే నేనేదో నిన్న బకెట్ ఎత్తాను కదా! సో, ఆ బకెట్ ఎత్తటం వల్ల లోపలేదో జరుగుంటది. దానివల్ల నొప్పొస్తుంది అనుకుంటారు. సర్లే ఏమి దెబ్బ తగలకుండా నొప్పొస్తుంది కదా! అని చెప్పేసి దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ ఇన్ ద సెన్స్ దాని ద్వారా తగ్గిపోతుంది కదా! అని చెప్పేసి ఒక 4, 5 డేస్ వెయిట్ చేస్తారు. అయితే రోజు రోజుకి వీక్ బై వీక్ ఆ పెయిన్ పెరిగిపోతా ఉంటది. ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటదనమాట. పేషెంట్స్ చాలా క్లియర్‌గా చెప్తారు మన దగ్గరికొచ్చిన తర్వాత. సార్ తగ్గిపోతదనుకున్నాను. అసలు ఏ దెబ్బ తగలలేదండి. కానీ రోజు రోజుకి పెయిన్ చాలా పెరుగుతుంది. కొన్ని రోజులకి ఏమవుతదంటే చెయ్యి అసలు కంప్లీట్‌గా లిఫ్ట్ చేయడం తగ్గిపోతుందసలు. చెయ్యి కూడా పైకి లేపలేరు. చాలా స్ట్రేంజ్‌గా ఉంటదనమాట ఇది. అసలు ఏమి దెబ్బ తగలకుండా ఒక నొప్పి స్టార్ట్ అయ్యి, తగ్గిపోద్దనుకున్నది తగ్గకుండా రోజు రోజుకి బాగా పెరిగిపోతూ, కొన్ని రోజులకే చెయ్యి పైకి లేపడానికి కూడా ఇబ్బంది పడతారు. సో, దానివల్ల ఏమవుతది యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటే ఈవెన్ బ్లౌజ్ ఏసుకోవాలన్నా ఇబ్బంది పడతారు. అదే మగవాళ్ళైతే గనక షర్ట్ ఏసుకోలేరు. హ్మ్. సబ్బు రాసుకోలేరు. కోంబ్ చేసుకోలేరు. ఇదంతా వితిన్ 15, 20 డేస్‌లోనే జరిగిపోతది. ఏ మూవ్‌మెంట్ చేసినా గాని పెయిన్ వస్తా ఉంటది షోల్డర్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ముందుకు లేపలేరు. సైడ్‌కి లేపలేరు. ఇలా రొటేట్ చేయలేరు. సో, ఏ మూవ్‌మెంట్ చే చేసినా గాని పెయిన్ వస్తుంది కాబట్టి ఇట్స్ కాల్డ్ ఫ్రోజెన్ షోల్డర్. ఓకే. ఓకే. సో, దేర్ ఈస్ నో మూవ్‌మెంట్ ఇన్ ద షోల్డర్. సడెన్‌గా ఎటువంటి కారణం లేకుండా నొప్పితో స్టార్ట్ అయింది. ఒక 15 రోజులు, నెల రోజుల్లోనే మూవ్‌మెంట్స్ మొత్తం రిస్ట్రిక్ట్ అయిపోతాయి అలాంగ్ విత్ పెయిన్. సో, ఇలాంటి ప్రాబ్లమ్‌ని మనం ఫ్రోజెన్ షోల్డర్ అంటాం.